మీరు చెప్పే చిట్కాలు విన్న తర్వాత మా ప్రేక్షకులు గాని చాలామంది మెయిల్స్ రావడం జరుగుతుంది. ప్రత్యేకంగా కాల్స్ గూడా చేసి అడుగుతున్నారు. మీరు ఇంతకుముందు కిడ్నీ గురించి కొన్ని ఎపిసోడ్స్‌గా చెప్పారు గానీ, ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్‌గా చాలామంది ఇబ్బంది పడుతున్నారు గదా! కొంతమంది 40 ఏళ్ల వాళ్ళున్నారు. చిన్న ఏజ్ నుంచి గూడా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి మీరు ఈసారి ఇచ్చే హోమ్ రెమెడీస్ కానీ, నేచురల్ చిట్కాలు ఏంటివి సార్? సార్ దానికన్నా ముందు ఇంత పేరొచ్చినటువంటి మీ వెల్‌నెస్ సెంటర్ గురించి అక్కడ ఎటువంటి సేవలు గూడా ఇస్తారో ఒక్కసారి చెప్పగలరా? చూడమ్మా, ప్రేక్షకులకు నమస్తే అండి. మా ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ సెంటర్‌లో వరల్డ్‌లో ఉన్న నేచురల్ ట్రీట్మెంట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టాం. వావ్! ఇక్కడ ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటారు, హోమియోపతిక్ డాక్టర్ ఉంటాడు, నేచురోపతి డాక్టర్ ఉంటారు, ఆకుప్రెషర్, లీచ్, సింగి, కైరో, వరల్డ్‌లో ఉన్న నేచురల్ ట్రీట్మెంట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టాం. సో ఆల్మోస్ట్ మా దగ్గర 100 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. సో చాలా వరకు ఈ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ వల్ల రిజల్ట్ ఈజీగా ఉంటుంది. సపోజ్ ఒకరు ఆయుర్వేదిక్ మందు తీసుకోవాలనుకుంటారు, ఒకరు హోమియోపతిక్. మేము ఒక పేషెంట్ వచ్చారనుకోండి, అందరు డాక్టర్లు చూసి ఎగ్జామ్ చేసేసి అతనికి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ చేస్తాం. ఏ ట్రీట్మెంట్ అయితే బెస్ట్ ఉందో దానికి మేము హెల్ప్ చేస్తాం. ఈ మధ్యలో మాకు ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ నుంచి చిన్న వయసు వాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు కిడ్నీ ఫెయిల్యూర్తో వస్తున్నారు, డయాలిసిస్తో వస్తున్నారు. డాక్టర్ గారు, మా బాబుకు 20 సంవత్సరాలండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయమన్నారు, ఏమైనా మార్గం ఉందా అని వస్తున్నారు. సో నేను ఒకటే మన ప్రేక్షకులకు చెప్పేది అంటే, కిడ్నీ డయాలిసిస్ కన్నా ముందే మా దగ్గరికి వచ్చారనుకోండి, ఛాన్సెస్ కొంచెం బ్రైట్గా ఉంటుంది, తొందరగా హెల్ప్ చేయొచ్చు. ఒకసారి డయాలిసిస్ అయిన తర్వాత కూడా హెల్ప్ చేస్తున్నాము, కొంచెం స్లో అవుతుంది. మీరు అడిగారు కాబట్టి ప్రేక్షకులకు అవును సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆ రూట్ కాజ్ ఏందో చూసుకోవాలి. కిడ్నీస్ ఏం ప్రాబ్లం ఉందో, షుగర్ వల్ల కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, ఆ ట్యాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్, మైగ్రేన్ ట్యాబ్లెట్స్ చాలామంది అలా వాడుతూనే ఉంటారు, దానివల్ల కూడా కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. కొంచెం లాంగ్ టర్మ్ మెడిసిన్స్ వల్ల కూడా వస్తుంది. ఇవన్నీ చాలా కారణాలు ఉన్నాయి కిడ్నీకి. అవన్నిటితో పాటు నేను కొన్ని ప్రికాషన్స్ చెప్తున్నానండి, కొన్ని హోమ్ రెమెడీస్ కూడా మన ప్రేక్షకులకు చెప్తున్నాను. మేము ఒక 1 లీటర్ డికాక్షన్ చేసుకోమంటున్నాం మా ప్రేక్షకులందరికీ. మేము ఆల్మోస్ట్ 100 మందికి ఇచ్చాము. మీకు ఒక్కొక్కటి చూపిస్తాను, మీరు ఇంట్లో ప్రతి ఊర్లో దొరుకుతుంది, ఇది మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఐటమ్ వచ్చేసేది గోక్రు అంటారు దీన్ని. ఊర్లలో పల్లేరుకాయ అంటారు. ఇది రాంబాణం లాగా పనిచేస్తుంది మన కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కు, హై క్రియాటిన్ పేషెంట్స్కు. దీని ఫార్ములా ఏంటంటే, 3 చెంచాలు గోకురు, 2 చెంచాలు ఇది హర్బ్, 1 చెంచా ధనియాలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా సోంఫ్. ఇవన్నీ 5 ఐటమ్స్ నైట్ 1 లీటర్ వాటర్లో సోక్ చేసుకోవాలి. సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ చేయాలి. బాయిల్ చేసి ఫిల్టర్ చేసేసి ఒక స్టీల్ బాటిల్లో పోసేసి, మేము దినమంతా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 2 సిప్స్, ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 2 సిప్స్ తాగమంటున్నాము. సో కంటిన్యూస్లీ ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ కిడ్నీస్. కిడ్నీ రిజ్యూనవేట్ అవుతుంది, ఏదైతే డ్యామేజ్ అయిందో అది కూడా రిపేర్ అయిపోతుంది. ప్లస్ ఇంకోటి, కిడ్నీ పేషెంట్స్ ఏంటంటే 1 లీటర్ 1.5 లీటర్ వాటర్ తాగుతారు. ఇది దినమంతా ఈ వాటర్ తాగిన తర్వాత ఇంకా నార్మల్ వాటర్ తాగాల్సిన అవసరం లేదు వాళ్ళకు. మళ్ళీ నైట్ ప్రిపేర్ చేసి మార్నింగ్, సో ఎవ్రీ 1 అవర్ 2 సిప్స్. సో దీనివల్ల చాలా పేషెంట్స్లో మేము అబ్జర్వ్ చేసాము, క్రియాటిన్ చాలా మంది. అవును సార్, నిజంగానే మాకు కూడా మెయిల్స్ వచ్చాయి. అందులో కిడ్నీ డయాలిసిస్ కి కానీ, లేకపోతే క్రియాటిన్ తగ్గించుకోవడం దీని వల్లనే ఎక్కువ వస్తుంది కదా, దీనికి సొల్యూషన్ కి ఇది ఉపయోగపడుతుంది. ఇది అంటే మాతోన కిడ్నీ డయాలిసిస్ లేకుండా క్రియాటిన్ తగ్గడానికి ఒక 50 మార్గాలు ఉన్నాయి, ఇది ఒకటే మార్గం. నేను మిగతా మార్గాలు కూడా నేను ప్రేక్షకులకు చెప్తున్నానండి. ఓకే.